బిచ్చగాడు సినిమాతో బాగా దగ్గరైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ గారు. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటించిన ప్రతి మూవీ కూడా తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ అయిన మూవీయే ఈ 100 దేవుళ్ళు. బిచ్చగాడు ఫేమ్ శశి గారు ఈ మూవీకి డైరెక్షన్ వహించారు. ఈ మూవీ ఎలా ఉంది అంటే చూడొచ్చు, బాగానే ఉంది. చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు, సంసార జీవితం ఆస్వాదించే వయసుకు వచ్చేసరికే భర్తను కోల్పోవడం, తర్వాత పిల్లలే ప్రపంచంగా బతికే ఓ తల్లి కథే ఈ మూవీ యొక్క స్టోరీ. కాలం మారినా ఇప్పటికీ కొన్ని కట్టుబాట్లు మాత్రం మారడం లేదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఒక మహిళకు వితంతువు అనే శిక్ష వేసి జీవితాంతం బందీగానే ఉంచేస్తుంది ఈ సమాజం. భార్యను కోల్పోయిన భర్త మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, కానీ భర్తను కోల్పోయిన ఒక మహిళ మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అంటుంది ఈ సమాజం. అయితే ఈ సమాజం ఎలా ఉంది అంటే మగాళ్లతో పాటే తోటి ఆడవాళ్ళు కూడా అదేదో పెద్ద తప్పుగానే భావిస్తున్నారు. మళ్ళీ పెళ్లి అంటే కేవలం శారీరక సుఖం కోసమే అన్నట్లుగా భావిస్తుంది ఈ సమాజం. అదొక్కటే కాదు, శారీరక అవసరాలతో పాటు ప్రతి ఒక్కరికి ఒక తోడు అనేది అవసరం. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎంతో మంది అమ్మల జీవితాలు మన కళ్ళ ముందు మెదులుతాయి. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కాస్త నెమ్మదిగా సాగిన, అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్ లో వచ్చి చిన్న ట్విస్ట్ బాగుంటుంది. ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు అలాంటి క్లైమాక్స్ ఊహించలేం. ఈ మూవీలో హీరోగా నటించిన విజయ్ ఆంటోనీ గారు మరోసారి తన నటనతో పాత్రలో జీవించేశారు.